హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోస్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను మా ఇంట్లో కార్పెట్ అనేది ఎలా వేశారో చూపిస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నేను అసలు కార్పెట్స్ రిమూవ్ చేయడానికి రీజన్ ఏంటి అనేది నేను వీడియో చేశాను. మీలో కనుక ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు వెళ్ళి చూడండి. అండ్ నేను ఆ వీడియోలో చెప్పినట్లు ఆఫ్టర్ 2 days తర్వాత మాకు వచ్చి ఈ కార్పెట్ అనేది రీప్లేస్ చేశారు. ఫస్ట్ అయితే మనకి సిమెంట్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ సిమెంట్ ఫ్లోర్ మీద ఇలా ఒక లేయర్ వేస్తారు. సో మనకి రిమూవ్ చేసేటప్పుడు కూడా మనకి 2 ఉంటాయి లేయర్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ వీడియోలో ఫస్ట్ మన కార్పెట్ ఉంటుంది అండ్ కార్పెట్ కింద కూడా ఇంకొక లేయర్ ఉంటుంది ఇలాంటిది. సో ఇక్కడ వీళ్ళు ఫస్ట్ అయితే ఈ లేయర్ వేశారు అండ్ ఇప్పుడైతే కార్పెట్ తీసుకొస్తున్నారు. సో ఈ కార్పెట్ వేసే ప్రాసెస్ అయితే వాళ్ళు చాలా స్పీడ్గా చేసేసారు. ఈవెన్ 5 minutesలోనే ఇటు సైడ్ అంతా చేసేసారు. స్ట్రైట్ ఉన్న హాల్ అయితే ఈజీగా చేసేస్తారండి. ఎక్కడైతే మనకి కార్నర్స్ ఉంటాయో అటాచ్ చేసే దగ్గర టైం అనేది కొంచెం పడుతుంది. బట్ ఇలా స్ట్రైట్గా ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళు జస్ట్ అలా కార్పెట్ని వేసేస్తారు. సో ఇలా ఫస్ట్ అయితే కార్పెట్ వేస్తారు. వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రాస్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేస్తారు. అసలు ట్రిక్కీ పార్ట్ వచ్చేసి ఈ కార్నర్స్ దగ్గర అయితే ఉంటుందండి. సో ఈ కార్నర్స్ దగ్గర కార్పెట్ని ఎలా ఈక్వల్గా ఉండేలా చేస్తారు. అండ్ మనకి మామూలుగా చూస్తే ఇదంతా ఒక కార్పెట్ వేసారా అన్నట్లు ఉండాలి. సో ఇట్లా అతుకులుగా అయితే ఉండకూడదు కదా. సో ఇక్కడైతే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ వరకు ఇక్కడ కట్ చేస్తున్నారు. సో ఈ పార్ట్ వర్క్ ఇక్కడ కట్ చేసి మనకి 2 కార్పెట్స్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకుంటారు. సో అట్లా ఈ 2 కార్పెట్స్ని అయితే కట్ చేస్తారు. వన్స్ కార్పెట్స్ అనేది లెంత్ ఈక్వల్ అయిపోయిన తర్వాత సో మనకి ఇక్కడ కార్పెట్ స్టిక్కర్ టేప్ తీసుకున్నారు. సో ఈ కార్పెట్ స్టిక్కర్ టేప్ అనేది మనం ఏ 2 కార్పెట్స్ని అయితే అటాచ్ చేద్దాం అనుకుంటున్నామో వాటి మధ్యలో ఉంచి అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తున్నారు. వీళ్ళ దగ్గర అయితే ఒక గమ్ ఉంటుంది, మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఐరన్ మెషిన్ లాగా. యాక్చువల్లీ అది గమ్ మిషన్. సో దాన్ని స్లైడ్ చేస్తూ ఉంటే ఆ మెషిన్లో ఉన్న గమ్ అనేది ఆ టేప్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ గమ్ స్ప్రెడ్ అవుతుందో ఇమీడియట్గా వాళ్ళు ఆ 2 కార్పెట్స్ని అటాచ్ చేసి ఇక్కడ ఒక రోలర్తో అయితే వాళ్ళు ఆ రెండింటిని అటాచ్ చేస్తున్నారు. సో ఇలా వాళ్ళు ఆ కార్పెట్ ఎండింగ్ వరకు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. ఫైనల్గా ఈ కార్పెట్స్ అటాచ్మెంట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఆఫ్టర్ కార్పెట్ ఇలా అయితే ఉండింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.